హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త ఇంటితో చాలా ఆకర్షణీయంగా నిర్మాణం చేసినటువంటి హౌస్తో మీ ముందుకు వచ్చానమాట. వీడియో సంబంధించి కొద్దిగా వీడియో అనేది లెంతీ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఇంటికి సంబంధించిన నిర్మాణం అనేది ఏ విధంగా జరిగిందో మీకు ఏదే ఐడియా వస్తుంది. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసిన వారు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తూ, వీడియో అయితే కనుక చాలా బాగుంది, లైక్ అనేది తప్పకుండా ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఇకపోతే మనకు వచ్చేసి పడమర ఫేస్తో నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే సేల్కి అయితే వచ్చింది. మనకి ప్రొద్దుటూరులో 4 సెంట్ల 250 లింకులతో అయితే కనుక ఈ ఇల్లు అయితే ఉందన్నమాట. 28 అడుగులు వెడల్పు, 66 అడుగులు పొడవుతో ఇంటి ముందర వచ్చేసి 24 అడుగులు రోడ్ అనేది ఉంది. కార్ పార్కింగ్ అయితే కనుక ఈ ఇంటికి సంబంధించి అయితే అవైలబుల్గా అయితే ఉందన్నమాట. వాటర్ ఫెసిలిటీ కానీ అలాగే ఇకపోతే ఇంటికి సంబంధించి అయితే కనుక ఎలివేషన్ సంబంధించి అయితే మీరు గమనించగలరు. చాలా ఆకర్షణీయమైనటువంటి కలర్స్తో అయితే కనుక చాలా అట్రాక్టివ్గా అయితే కనుక నిర్మాణం అనేది జరిగింది. ఈ కార్ పార్కింగ్ ప్లేస్ సంబంధించి అయితే కనుక ఫ్లోరింగ్ అయితే కనుక టైల్స్ అయితే కనుక చాలా ఆకర్షణీయంగా ఉంది. మీరు చూడొచ్చు, 2 కార్లు అయినా కూడా ఈ పార్కింగ్ ప్లేస్లో అయితే కనుక పార్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము పార్కింగ్ ప్లేస్లో వచ్చేసి సీలింగ్ సంబంధించి పీవీపీతో అయితే చాలా ఆకర్షణీయంగా అయితే కనుక నిర్మాణం అనేది జరిగిందనమాట. ఈ ఇల్లు సంబంధించి అయితే మనకు 4 BHK హౌస్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ప్లస్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK హౌస్ అనమాట. మెయిన్ డోర్కి లెఫ్ట్ రైట్ వచ్చేసి వెంటిలేషన్ కోసం ఒక కిటికీ అనేది 2 కిటికీలు అనేది ప్రొవైడ్ చేసినారనమాట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వచ్చేసి మెయిన్ డోర్ సంబంధించి సేఫ్టీ డోర్ ఒకటి ఉంది, ప్లస్ వచ్చేసి మెయిన్ డోర్ అనేది వుడ్తో చేసినటువంటిది ఇంకొకటి అయితే కనుక ఉందన్నమాట. ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించి నిర్మాణంలో ఎక్కడ రాజు పడకుండా నిర్మాణం అనేది జరిగిందండి. ఈ ఇల్లు అయితే కనుక మీరు తప్పక విజిట్ చేసి చూడవలసిన హౌస్. ఈ మెయిన్ డోర్కి సంబంధించి వుడ్ వర్క్ అయితే కనుక మీరు అయితే గమనించగలరు. చాలా ఆకర్షణీయంగా అయితే నిర్మాణం అనేది చేసినారనమాట. మెయిన్ డోర్ సంబంధించి కానీ ఇంటికి సంబంధించిన వర్క్ అయితే ఇలాంటిది అయితే పెండింగ్ అయితే లేదండి. ఇప్పుడైతే కనుక మనం మెయిన్ డోర్ నుండి ఇంట్లోకి ఎంటర్ అయితే కనుక మీరు గమనించగలరు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు. ప్లస్ వచ్చేసి మనకు సీలింగ్ సంబంధించి అయితే కనుక చాలా ఆకర్షణీయంగా పెయింట్తో అయితే కనుక పిఓపి అనేది వర్క్ అనేది జరిగిందనమాట. ఆల్ అప్రూవల్స్తో నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే కనుక మనకు బ్యాంక్ లోన్ తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే కనుక బిల్డర్ అనేది నిర్మాణం అనేది జరిగిందనమాట. ఇప్పుడు మనం చూస్తున్నట్టు వచ్చేసి మెయిన్ డోర్కి స్ట్రైట్ టీవీ హాల్కి సంబంధించి స్టార్టింగ్లో వచ్చేసి వుడ్తో చేసినటువంటి ఆకర్షణీయంగా చేసినటువంటి ఆర్చ్ అనేది ఒకటి ఈ నిర్మాణం అనేది చేసినారనమాట. గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాము 2 మినిట్స్ అనేది వీడియో అనేది దాటిపోయింది అనమాట. ఇంకా వచ్చేసి మనం టీవీ స్టాండ్కి టీవీ హాల్కి సంబంధించి హాల్లోకి ఇంకా ఎంట్రీ కాలేదు. ఇలా ఉందంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా ఉందంటే కనుక ఫస్ట్ ఫ్లోర్లో అయితే కనుక ఒక రేంజ్లో అయితే కనుక వీడియో అనేది ఉందన్నమాట. ఇంకా మీరు అయితే కనుక రాబోయే వీడియోలో అయితే కనుక ఇప్పుడు మీరు చూడగలుగుతారు. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి మెయిన్ హాల్కి సంబంధించింది సీలింగ్ అనేది చాలా ఆకర్షణీయంగా పీఓపీతో అయితే కనుక చేసినారనమాట. అలాగే ఎల్ఈడి లైట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేసినారు. ఇప్పుడు మనం స్ట్రైట్ చూస్తున్నటువంటిది వచ్చేసి టీవీ స్టాండ్ అనమాట. టీవీ స్టాండ్కి లెఫ్ట్ సైడ్ చూస్తున్నటువంటిది వచ్చేసి లెఫ్ట్ బాత్రూమ్ ఇచ్చినారు. దాని పక్కన వచ్చేసి కిచెన్ అనేది ప్రొవైడ్ చేసినారు. ప్లస్ రైట్ సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ అనేది చేసినారనమాట. ఇప్పుడు మనం ఉత్తరం డోర్ నుండి చూస్తే కనుక మీరు ఉత్తరానికి ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా, ఇక్కడ కూడా చూడొచ్చు. కాంపౌండ్లోకి ఎంట్రీలో వచ్చేసి మనకు మెట్లు అనేది ప్రొవైడ్ అనేది చేసినారనమాట. ఈ ఇంటికి సంబంధించి మనకు ఉత్తరం ఫేస్తో ఉన్నటువంటి మెయిన్ డోర్ నుండి మనం వచ్చేసి చూస్తే కనుక మన మెయిన్ హాల్ అనేది వ్యూ అనేది ఏ విధంగా అయితే కనుక మీరు గమనించగలరు. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి మెయిన్ డోర్కి ప్లస్ ఉత్తరానికి ఒక డోర్ ఉందని చెప్పాను కదా, దానికి వచ్చేసి రైట్ సైడ్కి మనకు ఒక బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేసినారు. ఈ బెడ్రూమ్ సంబంధించి కబర్డ్స్ వర్క్ అనేది చాలా ఆకర్షణీయంగా ఈ వుడ్ వర్క్ అనేది జరిగిందనమాట. ఇంటికి సంబంధించి చాలా విశాలంగా ఉంది, మంచి ప్లానింగ్తో దగ్గర నిర్మాణం అనేది చేసినారు. మీరు తప్పక విజిట్ చేసి చూడవలసిన హౌస్. ఈ ఇంటికి సంబంధించి కాస్ట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లింకులో ఇస్తాను, అక్కడైతే మీరు గమనించగలరు. ప్రతి ఒక్క వీడియోలో అయితే కనుక నేను ఇలాగే తెలుపుతాను. ఒక మిర్రర్ స్టాండ్ అనేది ప్రొవైడ్ చేసినారు. ప్లస్ వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఒక కిటికీ అనేది ప్రొవైడ్ అనేది చేసినారు అనమాట ఈ బెడ్రూమ్ సంబంధించి. ఇకపోతే మనకు బెడ్రూమ్ నుండి చూస్తే కనుక హాల్ వ్యూ అనేది ఈ విధంగా ఉందండి. స్ట్రైట్ చూసినట్టు వచ్చేసి చాలా ఆకర్షణీయంగా నిర్మాణం చేసినటువంటి టీవీ స్టాండ్ సంబంధించి కూడా వుడ్ వర్క్ అయితే కనుక కొద్దిగా కలర్స్ అనేది అప్ అండ్ డౌన్ అయితే కనుక కనిపిస్తుంది ఈ వీడియోలో కూడా. మీరు చూసినటువంటి హౌస్ మీకు నచ్చితే తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక ఒకసారి డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి చూడవలసిందే రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మీకు ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఆ నెంబర్కి కాల్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మీరు కనుక్కోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు టీవీ స్టాండ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్లేస్లో అయితే కనుక లెటిన్ అండ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసినారు అనమాట. ఈ టీవీ స్టాండ్కి లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ అండ్ ప్లస్ కిచెన్ దేవుని కూడా అనేది ప్రొవైడ్ అనేది చేసినారనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము టీవీ స్టాండ్కి రైట్ సైడ్ ఉన్నటువంటి బెడ్రూమ్ సంబంధించి అయితే కనుక ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది వచ్చేసి బెడ్రూమ్ సంబంధించి వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు. ఈ బెడ్రూమ్కి వచ్చేసి లెటిన్ అండ్ బాత్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేసినారు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ వుడ్తో చేసినటువంటి ఆకర్షణీయంగా చేసినటువంటి కబోర్డ్స్ అనేది ప్రొవైడ్ చేసినారు. సీలింగ్ సంబంధించి కూడా పీఓపీతో అయితే కనుక చాలా అట్రాక్టివ్గా అయితే కనుక వర్క్ అనేది జరిగిందనమాట. అలాగే మనకు వచ్చేసి మిర్రర్ స్టాండ్ అనేది కూడా ఒకటి ప్రొవైడ్ చేసినారు. ఇప్పుడు ఈ మన ఛానల్ సంబంధించి ఒక
చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ప్రొద్దుటూరులో చాలా లొకేషన్లో హౌసెస్ అనేది అమ్మకానికి ఉన్నటువంటి వచ్చేసి మన వీడియోస్ అనేది మన ఛానల్లో ఉన్నాయి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే కనుక మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఏ లొకేషన్లో మన ప్రొద్దుటూరులో హౌసెస్ అనేది అవైలబుల్గా అయితే ఉన్నాయనేది మీకు ఒక ఐడియా వస్తుందనే ఉద్దేశంతో మీకు తెలుపుతాను. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఒక వాట్సాప్ గ్రూప్ అనేది ఉంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది అందులో షేర్ చేస్తుంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ కావాల్సిన రిక్వెస్ట్ చేస్తూ ఈ లాస్ట్ వీడియో ఈ వీడియోలో మాత్రమే అయితే లింక్ ఇస్తాను. తర్వాత అయితే కనుక లింక్ అయితే ఇవ్వనని చెప్పి తెలియజేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక జాయిన్ కావాల్సిందే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇకపోతే కనుక మనం చూస్తున్నాడు వచ్చేసి కిచెన్ సంబంధించి అయితే కనుక ఎల్ఈడి లైట్లతో సీలింగ్ సంబంధించి చాలా ఆకర్షణీయంగా జరిగింది. కబోర్డ్స్ అనేది కూడా మంచి సెలెక్షన్ అనేది చేసుకున్నారనమాట. కిచెన్ ప్లస్ దేవుని గుడి అనేది రెండు కంబైన్డ్గా అయితే కనుక ఉందన్నమాట. దేవుని గుడికి అయితే కనుక సపరేట్ అనేది ఒక దేవుని గుడి అనేది ప్రొవైడ్ చేసినారనమాట. చాలా విశాలంగా ఉంది. కిచెన్ సంబంధించి కూడా 4 సెంట్ల 250 లింకులతో చాలా మంచి ప్లానింగ్తో అయితే కనుక ఈ ఇంటి నిర్మాణం అనేది జరిగిందండి. ఇంటికి సంబంధించి వర్క్ అయితే ఎలాంటి పెండింగ్ అయితే లేదు. ఫుల్ రెడీ టు మూవ్ అనేది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు టైంపాస్ మాత్రమైతే దయవుంచి అయితే కాల్ చేయొద్దండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి అయితే కనుక మనం మెట్లపై నుండి చూస్తే కనుక మనకు పార్కింగ్ ప్లేస్ అనేది ఏ విధంగా అయితే కనుక లుక్ అనేది కనిపిస్తుంది అయితే మీరు గమనించగలరు. ఈ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి పార్కింగ్ ప్లేస్ అయితే ఏ విధంగా విశాలంగా అయితే ఉందో మనకైతే కనుక ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి కూడా అలాగే విశాలంగా చాలా అయితే కనుక ఉందన్నమాట. అలాగే ఇంకో విషయం ఏంటంటే కనుక నా నెంబర్ అనేది కొన్నిసార్లు అయితే రింగ్ అయితే కావడం లేదు. సిగ్నల్ ప్రాబ్లం అయితే కనుక ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను నేను కూడా. మీరు ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలన్నా కూడా వాట్సాప్లో కాంటాక్ట్ అయినా అయితే కనుక ఫాస్ట్గా అయితే కనుక మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తాను అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నట్టు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి చూడండి ఎంత విశాలంగా అయితే ఉందో. మనం డోర్స్ కనిపిస్తున్నాయి కదా, డోర్స్ అనేది మనకు బెడ్రూమ్స్ అనేది ప్రొవైడ్ అనేది చేసినారు. సీలింగ్ సంబంధించి కూడా చూడండి గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా జరిగిందో వర్క్ అనేది సేమ్ యాజ్ ఇదిగా అయితే కనుక ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి కూడా సీలింగ్ అయితే పీవీపీ అయితే కనుక వర్క్ అనేది చేసిన. ఫ్లోరింగ్ కూడా అయితే కనుక గ్రైనేజ్ స్టోన్తో అయితే కనుక చాలా ఆకర్షణీయంగా ఉందండి. వీడియోస్ అనేది చాలామంది వ్యూస్ చూస్తున్నారు కానీ కాకపోతే ఏంటంటే లైక్స్ అనేది ఇవ్వడం లేదు. లైక్స్ ఇస్తారని నేను కూడా ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం వచ్చేసి బెడ్రూమ్ 3కి సంబంధించి అయితే కనుక వర్క్ అనేది ఏ విధంగా అయితే మీరు గమనించగలరు. మనకు ఎంట్రన్స్కి రైట్ సైడ్ వచ్చేసి కబోర్డ్స్ అనేది ప్రొవైడ్ చేసినారు. ప్లస్ అలాగే తూర్పుకి కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేసినారు. సీలింగ్ సంబంధించి కూడా పీవీపీ అయితే చాలా ఆకర్షణీయంగా కలర్స్ అయితే కనుక సెలెక్ట్ చేసుకొని వర్క్ అనేది జరిగిందనమాట. ఈ ఇంటికి సంబంధించిన నిర్మాణం అనేది చుట్టుపక్కల కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో అయితే కనుక ఇంటి నిర్మాణం అనేది జరిగిందనమాట. ఈ ఇల్లు ఎవరైనా తీసుకోవాలని ఉన్న వాళ్ళకైతే కనుక మన వీడియోస్ అనేది షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇకపోతే మనకు ఈ బెడ్రూమ్ సంబంధించి వెంటిలేషన్ కోసం ఒక కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు. ప్లస్ వచ్చేసి తూర్పుకి ఒక డోరు, పడమరకి ఒక డోర్ అనేది ప్రొవైడ్ అనేది చేసినారనమాట. అలాగే మనకు వచ్చేసి ఒక మిర్రర్ స్టాండ్ అనేది కూడా ప్రొవైడ్ అనేది చేసినారనమాట. ఈ ఇంటి నిర్మాణం అనేది మనకు ప్రొద్దుటూరులోని కాలవకట్ట వీధిలో అయితే కనుక ఈ ఇంటి నిర్మాణం అనేది జరిగిందనమాట. ఎవరైనా ఈ లొకేషన్లో తీసుకోవాలని ఉద్దేశం ఉన్న వాళ్ళైతే కనుక ఈ వీడియోలో చూసినటువంటి హౌస్ మీకు నచ్చితే కనుక ఒకసారి డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియో సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవాల్సిందిగా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చితే మాత్రమైతే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇకపోతే మనము ఈ ఇంటికి సంబంధించి అయితే కనుక ఫుల్ వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. రెడీ టు మూవ్గానే ఉంది. ఆల్ అప్రూవల్స్తో బ్యాంక్ లోన్ తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే కనుక నిర్మాణం అనేది జరిగింది. 28 అడుగులు వెడల్పు, 66 అడుగులు పొడవుతో 4 BHK హౌస్, 4 సెంట్ల 250 లింకులు ఇల్లు. అలాగే ఇంటి ముందర వచ్చేసి 24 అడుగులు రోడ్ అనేది ఉంది. రెడీ టు మూవ్గానే ఉంది. ఇంకా మోర్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లింకులో ఇస్తాను. అక్కడైతే మీరైతే గమనించగలరు. ఈ మనం చూస్తున్నది వచ్చేసి బెడ్రూమ్ 4 సంబంధించి వర్క్ అనేది ఏ విధంగా జరిగేది కనుక మీరు గమనించగలరు. ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి అయితే కనుక బెడ్రూమ్ సంబంధించి 2 డోర్లు అనేది ఉన్నాయండి. ఒకటి తూర్పు ఫేస్కి ఒక డోరు, పడమర ఫేస్కి ఒక డోర్ అనేది ఉంది. ఈ రెండింటి వాటికి సంబంధించి కంబైన్డ్గా అయితే కనుక ఒక లెట్రిన్ బాత్రూమ్ బయట అనేది ఇచ్చిండారనమాట. ఇంకా టాప్లోకి వెళ్ళడానికి అయితే కనుక ఒక మెట్లతో ఐరన్తో చేసినటువంటి మెట్లు అనేది ప్రొవైడ్ అనేది చేసిండారనమాట. ఈ వీడియోలో అయితే కనుక తెలపాల్సింది ఇంతే. ఏదైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను.